హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 70 ఏళ్ళు దాటిన వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం అండి. పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుందండి. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే సీనియర్ సిటిజన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా మంచి పథకాలను అయితే అమలు చేసేందుకు కృషి చేస్తోంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు వారు చికిత్స కోసం తరచుగా హాస్పిటల్కి వెళ్ళవలసి ఉంటుంది. అయితే ఇక నుంచి 70 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లను ఆందోళన చెందవలసిన అవసరం లేదండి. ఆయుష్మాన్ భారత్ యోజన కింద 70 ఏళ్ళు పైబడిన వృద్ధులకు ఇక నుంచి ఉచిత చికిత్స అందిస్తున్నట్లు దేశ అధ్యక్షురాలుగా ఉన్న ద్రౌపది ముర్ము గారు వెల్లడించారండి. ఈ పథకం కింద ఇప్పటికే 55 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు ఉచితంగా ఆరోగ్య చికిత్స అందిస్తున్నట్టు రాష్ట్రపతి తెలిపారు. ఇదే పథకం కింద 25,000 మందుల కేంద్రాలను కూడా ప్రారంభించే ప్రక్రియను కూడా వేగవంతం చేశామన్నారు. ఇదే సందర్భంలో 70 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లను కూడా ఇక నుంచి ఇదే పథకం కింద ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి యోజన, పిఎం ఆయుష్మాన్ భారత్ యోజన అండి దీని పేరు. ఇప్పటికే 12 కోట్ల కుటుంబాలకు 5 లక్షల వరకు ఉచిత వార్షిక చికిత్సను అందించే పనిలో అయితే ఉంది. మరియు ఎటువంటి కొరత ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ పథకం అమలు చేయబడిందండి. వైద్య ప్రపంచంలో వెనుకబడిన వర్గాలకు కూడా ఈ పథకం నేషనల్ హెల్త్ అథారిటీ అయితే నిర్వహిస్తుంది. సో మీరు ఆయుష్మాన్ భారత్ యోజన ఉన్న హాస్పిటళ్లలో చికిత్స పొందినట్లయితే మీరు ఈ పథకాన్ని పూర్తిగా ఉపయోగించుకునే అవకాశం ఉందండి. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వరంగా చెప్పబడే మీ ఆసుపత్రి ఖర్చులపై అయితే మీరు 5 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చండి. ఈ పథకం కిందకు వచ్చే హాస్పిటల్ జాబితా చేయాలని అధికార యంత్రాంగం ఇప్పటికే అయితే రాష్ట్ర శాఖను ఆదేశించగా త్వరలోనే ఈ పథకం కిందికి వచ్చే హాస్పిటల్స్ జాబితాను అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉందండి. ఈ పథకం ఆర్థికంగా వెనుకబడిన మరియు సీనియర్ సిటిజన్లకు చాలా వీలుగా ఉపయోగకరంగా అయితే ప్రయోజనకరంగా అయితే ఉండబోతోంది ఫ్రెండ్స్.